దిగిరాని ప్రభుత్వాన్ని కొట్లాడుతుంటే మా యొక్క పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వాలి. మరి వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇండ్లు అమ్ముకొని కడుతున్నాం, మా పైసలు మాకు వాపస్ చేయండి అంటే ఇవ్వట్లేదు. 3 సంవత్సరాలు అయింది. ఏదో బిచ్చమేసినట్ల 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు ఇస్తామని చెప్తున్నాం. ఇలా 11,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. విద్యా సంవత్సరం స్టార్ట్ అయితే యథావిధిగా వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి చదువుకోవడానికి. కాలేజీలతో మీరు ఏదైనా మాట్లాడండి, కానీ వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. ఒక కాంట్రాక్టర్ బిల్లు ఆపి బకాయిలు చెల్లించండి, పొంగులేడి బిల్లు ఆపండి, పొంగులేడి బినామీ కాంట్రాక్టర్ బిల్లు ఆపండి, ఇంకేముందని ఆపండి. తెలంగాణ దోసుకపోయేటలో ఆపి ఒక 10 రోజులు వసూలు చేసిన పన్ను కడితే ఇలా కొంచెం వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. బకాయిలు కట్టారు, కొత్త జీవో తెచ్చారు, రెవెన్యూ రికవరీ యాక్ట్ అంట. వీళ్ళంతా ఈ సిపాయిలు దానిలో ఏరు కాలేజీ యజమానికి డబ్బులు కట్టారంట, కానీ వీళ్ళు అకౌంట్లు వేస్తారంట. మీరు ఇట్లా తింటే మీ మీద దావుద్ ఇబ్రాహీం, విజయ్ మాల్యా, తర్వాత నీరవ్ మోడీ, లలిత్ మోడీ, బ్యాంకు లూడ్ చేసిన మీద పెట్టినటువంటి రెవెన్యూ రికవరీ యాక్ట్ వీళ్ళ తల్లిదండ్రుల మీద పెడతారంట. నువ్వు ఇయ్యగలే పోతివి, బకాయిలు ఇవ్వకపోతివి, ఏం చేయకపోతివి, వీళ్ళ అకౌంట్లో వేస్తారు. వీళ్ళు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకుని ఉంటారు, కట్టలేకపోయినచ్చు, ఆ అకౌంట్లకి వెళ్ళిపోతాయి. మరి కట్టకపోతే వీళ్ళకి తీసుకొని జైలు పెడతారా? విద్యార్థులు తల్లిదండ్రులు జైలు పెడతారు. అంటే మీరు భయపెట్టించేటట్లు, మీరు వేసేది లేదు చేసేది లేదు, ఇలా భయపెట్టించేటట్టు కొత్త కొత్త జీవోలు తేవడం, స్టేలు తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ ఉంది. పద్ధతి కాదు. ఉన్నత విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కనుక మీరు ఏదైనా చేయండి. ముఖ్యమంత్రి గారు మీరు ఏదైనా చేసుకోండి. మీ మంత్రులు ఎన్ని భూములన్నా కబ్జాలు చేయని, మీ మంత్రులు ఎంత కాంట్రాక్టర్ చేయండి, కానీ కనీసం ఈ విద్యార్థుల చదువు మీద దృష్టి పెట్టండి. వీళ్ళు ఎంబడి మేము 10 సంవత్సరాలు ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, వేమన యూనివర్సిటీ, అనేక జిల్లాల్లో విద్యార్థులు తెలంగాణ గురించి ఆత్మ బలిదానం చేసుకుంటే కన్నీళ్లు పెట్టుకొని వచ్చే తెలంగాణ మీదేరా బాబు, మీ గురించే మేము కొట్లాడుతున్నామని చెప్పి మరి తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న తెలంగాణలో చదువుకే వీళ్ళు దూరం అయితే ఎట్లా? ప్రభుత్వ 10 సంవత్సరాలు మేము కంటిన్యూ చేసినాం కదా, ఎప్పుడూ ఇట్లా కాలేదు కదా. కాలేజీలు ఒకవేళ బకాయిలు ఉండొచ్చు మేము కొంత, మరి 3 సంవత్సరాల్లో తెలంగాణ రాకముందు కూడా బకాయిలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఏపీ ప్రభుత్వంలో బకాయిలు ఉన్నాయి. తర్వాత 10 సంవత్సరాల్లో కొంత బకాయిలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల్లో మీరు వచ్చిన తర్వాత ఏం లేదు కదా, ఖచ్చితంగా లేదు కదా. విద్యార్థులకు ఇంత చేస్తాం అంత చేస్తాం. గౌరవ అధ్యక్షులు బుధకృష్ణ గారు మరియు మా కన్వీనర్ నందు గారు, ఇంకా ఎంతో మంది విద్యార్థి మహిళా నాయకురాలు కూడా అన్న ఇక ఇనరు, తెలంగాణ ఉద్యమ తరహా గట్టి చేద్దామంటున్నారు. కానీ వద్దు బిడ్డ, మీ జీవితాలతో ఎవరు చెలగాట వాడద్దు, శాంతియుతంగానే ఉద్యమం చేద్దాం, అగ్రెసివ్ వద్దు, ప్రశాంతంగా చేద్దాం. మీ గురించి మేమున్నాం ముందు వరుసలో, మీరు భయపడకండి అని మేము ధైర్యం చెప్తూ వస్తున్నాం. కానీ విద్యార్థులకు ఇట్లా కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదు. దయచేసి కాంట్రాక్టర్ల బిల్లు ఆపండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ను రద్దు చేయండి. యథాతథంగా పాత పద్ధతిలోనే కాలేజ్ యాజమాన్యానికి మీరు డబ్బు చెల్లించి వీళ్ళ విద్యకు భరోసా ఇచ్చి వీళ్ళని చదివించాలి. లేనట్లయితే లక్షలాది మందితో హైదరాబాద్ ను ముట్టడిస్తాం. సెక్రటరియట్, అసెంబ్లీ ముట్టడించి అక్కడ బైఠాయించి
ఖచ్చితంగా ఇతర దేశాలు అవుతున్న చూడు విద్యార్థులు ప్రజలు తిరగబడ్డు ఆ పరిస్థితి వస్తుంది. ఒకవేళ మీరు నేర్చకపోతే మీరు భరోసా ఇచ్చి విద్యా సంస్థ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఎట్లా చదువుకోవాలి? పేదవాడిగానే ఉండాలా చెప్పండి. ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ, అగ్రవర్గాలటువంటి పేద విద్యార్థులు కానీ ఎట్లా చదువుకోవాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మేము తెచ్చిన తెలంగాణలో వీళ్ళ బతుకులు ఆగం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం మేము. కనుక ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ఇవ్వనట్లయితే మా కార్యాచరణ మేము త్వరలోనే మేము ప్రకటిస్తాం. మన రామకృష్ణ చైర్మన్ తెలంగాణ విద్యార్థి చేసి మరి ఈ రోజు పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించాలి, చదువుకుంటాం, మాకు ఫీజుల బకాయిలు ఇవ్వాలని చెప్పి అనేకమైన పోరాటాలు చేశాం. మొన్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కావచ్చు, మరి ఈ రోజు గన్పార్క్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు, ముట్టడులు, మరి అనేకమైన పోరాటాలు చేసుకుంటా వస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా చెల్లముండదో రాష్ట్ర ప్రభుత్వం కూడా పోరాటాలు చేసిన ప్రతిసారి 100 కోట్లు 50 కోట్లు ముష్టామి వేసేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విద్యార్థుల మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తా ఉంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎవరి మీద పెడతారు? ఎవరైతే బ్యాంక్ లో రుణం తీసుకొని ఎగవేతదారులు ఉంటారో వాళ్ళపైన రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారు తప్ప విద్యార్థుల పైన పెట్టడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం పూటకొక మాట, రోజుకొక మాట చెప్పుకుంటూ రోజుకొక జీవోల మీద జీవోలు తీస్తా ఉంది. జీవో నెంబర్ 7 తప్పుబట్టి చించేస్తే జీవో నెంబర్ 8, 9 హైకోర్టుకు కూడా సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మేము ఏమడుగుతున్నాం? మీ అత్తగారు సొమ్ము అడుగుతలేదు, మీ అత్తగారు కట్నం అడుగుతలేదు. మేము చదువుకుంటాం, మేము చదువుకుంటాం, మా స్కాలర్షిప్లో బకాయిలు ఉన్నతమైన విద్య చదువుకుంటాం అంటాం. ఈరోజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఫీజులు కట్టలేక ఉన్నతమైన విద్యకు చాలా మంది దూరం అవుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మీద మాట్లాడతారు కానీ విద్యా వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. ఎందుకు ఫీజుల బకాయిల మీద మాట్లాడట్లేదు? ఎందుకు ఫీజుల బకాయిల మీద చెల్లం లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి ఫీజు రియంబర్స్మెంట్ మీద. ఎందుకంటే కాలేజ్ యాజమాన్యాలు వస్తాయో రావో మీ అకౌంట్లో వేస్తారు కదా, మీరే చెల్లించండి అని చెప్పి విద్యార్థుల మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఎందుకంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ అన్నది దేశంలో ఎక్కడ లేదు. ఎందుకు తెలంగాణలో పెడతారు? ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు శాంతియుతంగా చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం. రాబోయే రోజులలో శ్రీనగర్ గారి నేతృత్వంలో కొన్ని లక్షలాది మందితో ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేసినామో సేమ్ తెలంగాణ ఉద్యమం రిపీట్ అవుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు మూసి సుందరీకరణకు డబ్బులు ఉంటాయి, అందాల బొడ్లకు డబ్బులు ఉంటాయి, ఈరోజు మెషిన్ తీసుకునే డబ్బులు ఉంటాయి. కానీ పేద విద్యార్థులు చదువుకుంటామంటే నిధులు ఇవ్వట్లేదు, స్కాలర్షిప్లో బకాయిలు ఇవ్వడం లేదు. ఎందుకంటే కమిషన్లు రావని చెప్పి మా విద్యార్థుల పైన చిన్న చూపు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు ఫైనాన్స్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు సంక్షేమ హాస్టల్ చదువుకున్నారు కదా, ఒక పేద విద్యార్థి బాధ నాకు తెలుసని అంటారు కదా, ఇదేనా మీకు తెలిసింది? ఈరోజు ఎగ్జామ్లు ఉంటే రోడ్ల మీద చదువుకోవాలా? ఒక విద్యార్థి బుక్ పట్టుకొని రోడ్ల మీద తిరగాలా? రాష్ట్ర ముఖ్యం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మా స్కాలర్షిప్లో అన్ని నిధులు ఆపేసి, కాంట్రాక్ట్ల నిధులు ఆపేసి మా పెళ్లిలో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున చలో జ్యోతిరావు పూలే భవన్ ఏదైతే మీ భవన్ ఉంటుందో ఆ భవన్ని మేము బయటికి రాకుండా కొన్ని వేలాది మందితోటి ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తాము. ఇక సంక్షేమ హాస్టల్ పరిస్థితి కూడా రోజుకు ఒకటి ఎత్తేస్తూ ఉన్నారు, అన్ని మర్జీ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు దొడ్డు బియ్యం తినేది, మొన్న అన్నగారు పోరాటం చేసి సన్న బియ్యం పెట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సంక్షేమ హాస్టల్లో కూడా డిశ్చార్జ్లో బిల్లు పెంచాలి, సొంత భవనాలు కట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.